పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పాక్ కూటమికి భారత్ ఝలక్, మక్కా ఒప్పందానికి కైరో దూరం, భారత్తో బంధం కూడా తెరవెనుక, ఆఫ్రికా అగ్రశక్తి దూరం, తరతరాల బంధం, భారత్తో చారిత్రాత్మక ద్వైత మైత్రికే ఈజిప్ట్ మొగ్గు, భారత్ వ్యూహాత్మక అడుగుతో మారిన సీన్. పశ్చిమాసియా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాంతీయ భద్రత పేరిట పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న నూతన రక్షణ కూటమికి ఈజిప్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. మక్కా రక్షణ ఒప్పందం పేరుతో ఏర్పాటవుతున్న ఈ ఇస్లామిక్ సైనిక కూటమిలో ఆఫ్రికాలో అత్యంత బలమైన సైనిక శక్తిగా పేరొందిన ఈజిప్ట్ చేరబోతుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే అనూహ్యంగా ఈజిప్ట్ ఈ కూటమిలో భాగస్వామ్యం కాకుండా దూరంగా ఉండిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న చారిత్రక ద్వైత మైత్రిని కొనసాగించాలనే వ్యూహాత్మక ఆలోచనతో ఈజిప్ట్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం పాకిస్తాన్ నేతృత్వంలోని కూటమికి అంతర్జాతీయ వేదికపై పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు వేగంగా విస్తరించడం, అదే సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మొదలుతుండటంతో పశ్చిమాసియాలో భద్రతా సమీకరణాలు మారాయి. ఈ పరిణామాలను సాకుగా చూపిస్తూ పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కలిసి కొత్త రక్షణ కూటమికి శ్రీకారం చుట్టాయి. తమ ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణకు, రక్షణ వ్యవస్థకు పటిష్టం చేయడానికి ఇవి మక్కా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. నాటో తరహాలో ఏర్పడిన ఈ ఒప్పందం ప్రకారం కూటమిలోని ఏ ఒక్క దేశంపై ఇతర దేశాలు దాడి చేసినా దాన్ని మొత్తం 3 దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి ఉమ్మడిగా ప్రతిదాడికి దిగుతాయి. ప్రారంభంలో పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య మాత్రమే కుదిరిన ఈ ఒప్పందంతో ఆ తర్వాత నాటో సభ్యదేశమైన టర్కీ భాగస్వామిగా చేరింది. ఈ నూతన సైనిక కూటమిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్వాగతించడం అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టర్కీ చేరిక అనంతరం ఖతార్, కువైట్, జోర్దాన్, అజర్బైజాన్, సిరియాలతో పాటు ఈజిప్ట్ను కూడా కూటమిలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు సాగించింది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో అపార సైనిక సంపత్తి, విశేషమైన యుద్ధానుభవం ఉన్న ఈజిప్ట్ సైన్యంలో ఈ కూటమిలో చేరితే ఇస్లామిక్ నాటో తరహా బలమైన శక్తిగా రూపాంతరం చెందవచ్చని కూటమి నేతలు భావించారు. అయితే ఈజిప్ట్ చేరికపై సౌదీ అరేబియా వైపు నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదే సమయంలో భారతదేశంలో తమకున్న సుదీర్ఘ మైత్రిని దెబ్బతీసుకోవడానికి ఈజిప్ట్ సుఖముఖంగా లేకపోవడంతో ఆ దేశం కూటమి ప్రతిపాదనలో నిర్వర్థంగా తిరస్కరించింది. ఫలితంగా ఇస్లామిక్ నాటో సభ్యదేశంగా చేరకుండా తన స్వతంత్ర విదేశాంగ విధానానికి ఈజిప్ట్ కట్టుబడి ఉంది. ఈజిప్ట్ నిర్ణయం వెనుక భారతదేశంలో ఉన్న 7 దశాబ్దాల చారిత్రక బంధం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అలీన ఉద్యమ కాలం నుంచి ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన దౌత్యబంధం కొనసాగుతుంది. 1956 నాటి సుయాజ్ సంక్షోభం సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ దళాలు సుయాజ్ కాలువ వైపు దూసుకుపోతూ ఇజ్రాయెల్ సైన్యం సినాయి మీదుగా దాడులు జరుపుతున్న క్లిష్ట సమయంలో భారత్ పూర్తి స్థాయిలో ఈజిప్ట్కు అండగా నిలిచింది. ఆంగ్లో, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యను భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా సుయాజ్ కాలువపై ఈజిప్ట్ సార్వభౌమాధికారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత 1961లో గోవా విముక్తి పోరాటం సందర్భంగా పోర్చుగీస్ పాలన నుంచి గోవాను విముక్తం చేసేందుకు భారత సైన్యం కవాతు నిర్వహిస్తున్నట్లుంది. ఈజిప్ట్ తన స్నేహ ధర్మాన్ని నిరూపించుకుంది. పోర్చుగల్ తమ సైనిక నౌకలను, అదనపు బలగాలను గోవాకు పంపేందుకు ఫయాజ్ కాలువ గుండా ప్రయాణించకుండా ఈజిప్ట్ నిరోధించి భారత్కు తిరుగులేని మద్దతు ఇచ్చింది. తర్వాత నాటి సుయాజ్ సంక్షోభంలో భారత్ అందించిన సహాయానికి ఈజిప్ట్ తన కృతజ్ఞత చాటుకుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక, సైనిక మహాశక్తిగా అవతరించింది. భారత్కు భవిష్యత్తులో వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉన్న ఏ పాకిస్తాన్ కేంద్ర కూటమిలోనూ చేరకూడదని ఈజిప్ట్ వ్యూహాత్మకంగా నిర్ణయించుకుంది. కేవలం మతపరమైన స్థానిక కూటమి ప్రయోజనాల కంటే ప్రపంచంలోనే కీలక శక్తిగా ఎదుగుతున్న భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ దేశ భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు శ్రేయస్కరమని ఈజిప్ట్ ప్రభుత్వం భావించింది. ఈజిప్ట్ నిర్ణయం అంతర్జాతీయ భారత్ దౌత్య విజయానికి నిదర్శనంగా నిలవడమే కాకుండా పాకిస్తాన్ చేస్తున్న అంతర్జాతీయ వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.